నమస్కారం అండి. మనం ఈరోజు వచ్చేసి ములుగు జిల్లాలో ఉన్నామండి. ఇక్కడ రైతు కూడా అందుబాటులో ఉన్నాడు మనకి. మనం ఇచ్చినటువంటి మిరప గింజలు నారు ఎలా జర్మినేషన్ ఉన్నది, దాని యొక్క మొలక శాతాన్ని చూడడానికి రైతు ఛానల్కి రావడం జరిగింది ములుగు జిల్లాలో. ఇక్కడ మనం వచ్చేసి నారు చూడండి ఒక్కసారి జర్మినేషను. వెరైటీ కూడా ఒక ప్యాకెట్ ఇక్కడే ఉందండి. ప్యాకెట్ వచ్చేసి 341 రకం అండి. సర్పన్ సీడ్స్ వాళ్ళది కమాండర్ అండి. సర్పన్ సీడ్స్ వాళ్ళది కమాండరు. దీని లాట్ నెంబర్ వచ్చేసి లాట్ నెంబర్ 15905 అండి. ఒక్కసారి జర్మినేషన్ చూడండి. ఇది 341 రకం అండి. ఓకేనా రైతన్న, మంచిగా ఉందా నారు మొలక శాతం? ఓకేనా? ఓకే, చూడండి ఎంత బాగుందో. ప్లస్ అలాగే మనం ఇక్కడ పెట్టినటువంటి ఈ బెడ్లు చూడండి ఒక్కసారి. ఈ అన్ని బెడ్లు చూడండి. ఇక్కడ మన వెరైటీలో పోసుకున్నారు రైతులు, 2-3 రైతులు కలిపి. ప్లస్ ఇంకా ఇక్కడ ఏమేమి వెరైటీలు పెట్టారు కూడా నేను వీడియోలో చూపెడుతున్నాను, మళ్ళీ చూడండి. ఒకటి మనం మైవేజ్ వాళ్ళది ద్రోణ అండి. ఇది వచ్చేసి తేజ కంటే 1000-2000 తక్కువ పోతుంది, కానీ 0 వైరస్ అండి. ఒకసారి ఒక ప్యాకెట్ ఇక్కడే పెట్టాడు రైతు. మైవేజ్ సీడ్స్ వాళ్ళది ద్రోణ. దీని లాట్ నెంబర్ కూడా చూపెడతా అండి. లాట్ నెంబర్ వచ్చేసి ఓకే ఇక్కడ ఉందండి, 26127 అండి. ఇది మైవేజ్ వాళ్ళ ద్రోణ. ఒక్కసారి నాటు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఓకేనా? ప్లస్ ఇంకా మన ఇక్కడ ఏమేమి వెరైటీలు ఉన్నాయి ప్రతి వెరైటీ చూపెడతా అండి. అంటే జర్మినేషన్ అనేది ఎంత అద్భుతంగా వస్తుందో చూడండి. మన ములుగు జిల్లా కూడా వచ్చి మనం ఇచ్చిన గింజలు నారు చూడడం జరుగుతుంది. ఏ రకమో చూద్దామండి ఒకసారి. ప్యాకెట్ ఇక్కడ రైతు పెట్టాడు. ఇది వచ్చేసి శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళే అంబర్ 41 అండి. ఇది కూడా 341 రకము. దీని లాట్ నెంబర్ కూడా చెప్తా అండి, ఎందుకంటే మనకు లాట్ల నెంబర్లు చెప్తే జర్మినేషన్ ఎలా ఉందని. 25262 అండి. 25262 అంబర్ 41 శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది. ఇది 341 రకం. దీని జర్మినేషన్ కూడా ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. జర్మినేషన్ అంటే ఈ శ్రీ గంగా సీడ్స్తోనే నమ్మకం అండి. ఎందుకంటే మనం గింజలు ఇవ్వటమే కాదండి, గింజలు ఇచ్చినాక రైతుకి నారు ఎలా మొలిసింది ఏంటి అనేది రైతుకి స్వతహాగా ఆయన చేను దగ్గర పోయి చూడటం మన శ్రీ గంగా సీడ్ ఒక గొప్పతనం అండి. ఓకేనా? మనం దగ్గర 100 నుంచి 150 కిలోమీటర్లు దూరం వచ్చి గింజలు ఇచ్చినాక కూడా స్వతహాగా ఛానల్కి పోయి ఈ వెరైటీ ఎంత మొలక శాతం వచ్చింది అనేది చూస్తున్నామండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో మొలక శాతం. ఇక్కడ ఏం చేశారంటే ఎత్తుపెట్లు వేసుకున్నారంటే ఎత్తుపెట్లు వేసుకొని లాటరీలు పరుచుకున్నారు. ఒకసారి చూడండి, మన డ్రిప్ సిస్టంలో ఉంటుంది కదా, ఆ లాటరీలు పరుచుకొని, ఎందుకంటే మనకి ఇక్కడ మొలక శాతం చాలా బాగా రావడం కోసం ఇట్లా చేశారండి. చాలా బాగుందండి ఈ సిస్టమ్ కూడా. రైతులు ఎవరన్నా ఇట్లా చేసుకోండి, ఎందుకంటే ఎత్తుపెట్లు పెట్టుకుంటే మీకు నారు కుళ్ళిపోదు. ప్లస్ ఏంటంటే వర్షాలు ఎక్కువ అయినా కానీ నారు డ్యామేజ్ కాదు, గింజ కూడా మురిగిపోదు. ప్రతి గింజ మొలక శాతం వస్తుందండి. ఎందుకంటే ఈ డ్రిప్ చూడండి, వాళ్ళు మనం తోటలో చైనా డ్రిప్పులు వేసుకున్నట్టు వేసుకున్నారు నారులో ఇట్లా ఎత్తుబెడ్లు చేసుకొని. చూడండి ఎత్తుబెడ్లు ఎట్లా చేసుకున్నారో. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. ప్రతి రైతులందరికీ నమస్కారం.